ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. సో డయాబెటిస్ అండి ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ళ కన్నా కూడా చిన్న వయసు వాళ్ళకి డయాబెటిస్ లెవెల్స్ హై లెవెల్లో వచ్చేస్తున్నాయి అనమాట. లైక్ హెచ్బిఎవన్సీ చేయించుకొని మా దగ్గరకు వస్తున్నప్పుడు కొంతమందికి 8.9, 10, 11 కూడా ఉంటుందండి. హెచ్బిఎవన్సీ 11 ఉందంటే ఎక్స్ట్రీమ్ లెవెల్. సో అసలు సిమ్టమాటిక్ గా చాలా మంది రిపోర్ట్స్ తీసుకొని వచ్చినప్పుడు అసలు నేను చెప్తుంటా, చాలా మంది ఇక్కడికి వచ్చి కొన్ని కంప్లైంట్స్ తీసుకుంటుంటారు. మ్యామ్, ఈ మధ్య ఎక్కువ యూరిన్కి వెళ్తున్నాము, లేదంటే నిద్ర పట్టట్లేదు, చిరాగ్గా ఉంటుంది, లేదంటే సడన్ గా బరువు తగ్గిపోతున్నాం మేడం, ఎందుకు తెలియట్లేదు. కానీ కొంతమందికి బ్యాక్ పెయిన్స్, తిమ్మిర్లు ఎక్కువ వస్తున్నాయి. ఇవన్నీ మెయిన్ సిమ్టమ్స్ అండి. ఎప్పుడు హెచ్బిఏవన్సీ అంత లెవెల్కి వెళ్తుందంటే బాడీ అనేది చెప్పకుండా అయితే ఉండదు. అంటే ప్రతి సిమ్టమ్ మన బాడీ తెలియజేస్తూనే ఉంటుంది మనకి. హెల్దీ పర్సన్ అనుకోండి, టైంకి తింటాము, టైంకి పడుకుంటాము, ప్రాపర్ మోషన్కి వెళ్తాము, సో స్లీప్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఒకవేళ ఈ కంప్లైంట్స్ వస్తున్నాయంటే స్లీప్ డిస్టర్బెన్స్ వస్తున్నప్పుడు మనము కొద్దిగా యోగా చేయడం స్టార్ట్ చేయాలి, ప్రాపర్గా వాటర్ తీసుకోవాలి, టైంకి పడుకోవాలి. ఈ కరెక్ట్ చేసుకుంటే నిద్ర ప్రాపర్గా పట్టేస్తుంది మనకి. ఒకవేళ లేదు, మనం ఏం చేసినా నిద్ర ప్రాపర్గా పట్టట్లేదు అంటే సంహవ్ ఏదో మన బాడీలో ఇబ్బంది ఉంది అని చెప్పేసి మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి ఖచ్చితంగా. అప్పుడు ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, డాక్టర్ స్టార్టింగ్లోనే ఈ టెస్ట్ చేయించుకోండి అన్నప్పుడు మనకి ఆ రిపోర్ట్స్లో కొద్దిగా కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి, అవి తీసుకుంటే ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. లేదనుకోండి, కొంతమందికి యూరిన్కి ఎక్కువ వెళ్తున్నాం. బేసికల్లీ అందరికీ తెలుసు, మనం నార్మల్గా మనం వాటర్ తాగినంత ఒక మేబీ పర్ డే 3 to 4 టైమ్స్ మామూలుగా కామన్గా యూరిన్కి వెళ్తున్నాం. కొంతమంది 7 to 8, 10 టైమ్స్ వెళ్తూనే ఉంటారు. కొంతమంది నిద్రపోయిన వెంటనే కూడా నిద్ర నుంచి కూడా లేచి వెళ్తూ నిద్ర కూడా డిస్టర్బెన్స్ అవుతుంటుంది. ఇలాంటప్పుడు మనం వెళ్ళి డయాబెటిక్ టెస్ట్ 100% చేయించుకోవాలి. కొంతమందికి తిమ్మిర్లు ఎక్కువ పట్టేస్తుంటాయి. కామన్గా హెల్దీ పర్సన్కి మనం కూర్చొని లేచినా పెద్ద హెవీనెస్ అనిపించదు, తిమ్మిరి కూడా అంత పట్టదు. పట్టినా లైట్గా పడుతుంది, అప్పటికప్పుడు రిలీజ్ అయిపోతుంది. కానీ ప్రీ డయాబెటిక్ వాళ్ళకి కానీ డయాబెటిక్ వాళ్ళు కూర్చున్నా లేచిన టిక్ టిక్ సౌండ్, టక్ టక్ సౌండ్లు వస్తుంటాయి. కొంతమందికి తిమ్మిరి వస్తుంటుంది, మంట పోతుంటుంది నరాలలో. ఈ సింటమ్స్ ఉన్నప్పుడు కూడా మనం ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ చేయి. అట్లీస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ముందైనా సరే మనం స్వతహా కూడా చేయించుకోవాలి డయాబెటీస్. ఇవన్నీ మనకి శరీరంలో ప్రతి అణువను మనకు తెలియజేస్తున్నప్పుడు మనమే నెగ్లెక్ట్ చేసి 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 ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సింటమ్స్ అన్ని తీసుకుని వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు టెస్ట్ చేయించుకోమన్నప్పుడు టెస్ట్ చేయించుకుంటే అప్పుడు ఈ హెచ్బివన్సీ ఇంత ఉందంటే కంగారు పడిపోతుంటాం. కంగారు పడిపోయి మాకు మెడిసిన్స్ వద్దు, మాకేం వద్దు, మాకు న్యాచురల్గా తగ్గాలి, ఈ చిన్న వయసులో మాకు ఎందుకు వచ్చింది, రకరకాల క్వశ్చన్స్తో వస్తుంటారు మా దగ్గరికి. నేనంటాను, శరీరంలో ప్రతి ప్రాబ్లం తెలియజేస్తున్నప్పుడు మన డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. అట్లీస్ట్ ఈ వీడియో చూసే వాళ్ళైనా సరే, ఈ కంప్లైంట్స్ ఏది కనుక్కున్నా సరే మనం వెళ్ళి అసలు హెచ్బిఏవన్సీ అంటే 3 months బ్లడ్ షుగర్ లెవెల్స్ అదన్నా చేయించుకోవాలి. ఫాస్టింగ్ లెవెల్ ఎంత ఉంది, పోస్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది కూడా చూసుకోవాలి. అంటే యంగ్స్టర్స్లో చేయించుకోవాల్సిన అవసరం ఉందా మేడం అని అడుగుతారు చాలామంది. సో మనం ఇప్పుడు తింటున్న ఫుడ్లు కానీ, ప్రాపర్ స్లీప్ లేకపోవడం, ఓవర్ స్ట్రెస్, వయసుతో సంబంధం లేకుండా వస్తుందండి డయాబెటీస్. ఫ్యామిలీ హిస్టరీలో కూడా చాలా మంది మాకు అసలు మా ఫ్యామిలీ హిస్టరీలో లేదు మేడం, నాకు ఎలా డయాగ్నోస్ అయింది, ఇది రిపోర్ట్ ఏమైనా తప్ప అంటుంటారు. ఫస్ట్ మనం ప్రశాంతంగా, అరే మన బాడీలో మన లైఫ్ స్టైల్ ఎక్కడో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, మేబీ నిద్ర పట్టట్లేదు, దానివల్ల ఇది వచ్చిందేమో, ప్రాపర్ తినట్లేదు టైంకి, దానివల్ల ఇది వచ్చిందేమో, సో జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నాం, దాన్ని కరెక్ట్ చేసుకోండి ఫస్ట్. రిపోర్ట్ని వచ్చినప్పుడు మనం దాన్ని నమ్మి అరే మనం కరెక్ట్ చేసుకోవాలన్న ఇది ఉండాలి మనకు తప్పన. ఆ రిపోర్ట్ని చూసి చాలా మంది కొంతమంది నాకెందుకు వచ్చింది, నేను ఇంకా ఎక్కువ తినేస్తా, ఆ స్ట్రెస్‌తో ఇంకా ఎక్కువ తినేస్తా ఉంటారు స్వీట్స్ కానీ. చాలామంది నేను ప్రాక్టికల్‌గా చూస్తున్నాను కాబట్టి నేను జనరల్‌గా మీకు చెప్తున్నాను. సో వన్స్ మన శరీరంలో ఉన్న ప్రతి అణువణువు మన బాడీ తెలియజేసినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఇలా టెస్ట్ చేయించుకొని ముందే టెస్ట్ చేయించుకుంటే బార్డర్ లైన్‌లో ఉందంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు మనం ఫుడ్ హ్యాబిట్స్ ఏదైతే మాట్లాడుకున్నామో అది ప్రాపర్‌గా చేస్తే బార్డర్ లైన్ కాస్త నార్మల్‌లోకి వచ్చేస్తది. మనం లైఫ్ స్టైల్ మార్చుకుంటున్నాం. ఒకటి చిన్న భయం ఏంటంటే బార్డర్ లైన్‌లో వచ్చినప్పుడు మనము కొద్దిగా జాగ్రత్తగా ఉండి మనం తీసుకుంటున్న రెగ్యులర్ యోగా గానీ, టైంకి ఫుడ్ గానీ, దాంతో పాటు ఇప్పుడు బ్రహ్మాండంగా షుగర్‌ని కంట్రోల్ చేసే రెడ్ రైస్ అండి. నవారా రైస్ అంటారు. నవారా రైస్ చూసారా? రెడ్ రైస్ అంటారు. ఈ రెడ్ రైస్ బ్రహ్మాండంగా పనిచేస్తది డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి. నేను రెడ్ రైస్ గురించి చాలా మందికి చాలా వీడియోల్లో కూడా చెప్పాను. సో ప్రీ డయాబెటిక్ వాళ్ళు కానీ, డయాబెటిక్ వాళ్ళు కానీ చాలా మంది ఏమంటుంటారంటే మాకు బ్రౌన్ రైసే తినడం కష్టం, ఈ రెడ్ రైస్ ఎంత కష్టమో అంటుంటారు. రెడ్ రైస్ అనేది మనం ఉడకడానికి చాలా టైం పడుతుంది. సో కొంతమందికి ఉడకపోయి అలా తినడం వల్ల ఇండైజెషన్ లాగా అనిపిస్తుంటుంది. అదే మనం నైట్ నానబెట్టేసి మార్నింగ్ మనము మనం లంచ్ అంటే 11-11:30కి వండుతాం కదా, అట్లీస్ట్ 10 to 11, 12 hours నానబెట్టామనుకోండి, సాఫ్ట్ అవుతుంది ఉడుకుతున్నప్పుడు. కొద్దిగా ఇంత నెయ్యేసి ఉడకబెట్టండి, ఎంత సాఫ్ట్ అవుతుందో రైస్.
ఆ రైస్ తినడం వల్ల తక్కువ రైస్ తిన్నా మనకు మంచిగా అనిపిస్తది. కొద్దిగా వెయిట్ మేనేజ్‌మెంట్, వెయిట్ లాస్ వాళ్ళకి కూడా నేను చెప్తుంటాను రెడ్ రైస్ చాలా బాగా. డయాబెటిక్ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తది. ఇట్లా రెడ్ రైస్ వండుకొని రెగ్యులర్‌గా తీసుకోండి. సో, డయాబెటిక్స్ ఉన్నప్పుడు మనం ఏం సింప్టమ్స్ మాట్లాడుకున్నాం, నరాల తిమ్మిరి మాట్లాడుకున్నాము, ఫ్రీక్వెంట్ యూరినేషన్ మాట్లాడుకున్నాం, ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా! వీటన్నిటిని కూడా కంట్రోల్ చేస్తూ దాంతో పాటు డయాబెటిక్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఐరన్ ఎక్కువుంటది, మెగ్నీషియం ఎక్కువుంటాయి, ఇమ్యూన్ రెసిస్టెన్స్ కూడా ఎక్కువుంటది. అండ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి చూసారా? సో, ఫస్ట్ స్టార్టింగ్‌లో అలవాటు లేని వాళ్ళు కొద్దిగా బ్రౌన్ రైస్, రెడ్ రైస్ 2 కలిపి వండుకోండి. స్లోగా బ్రౌన్ రైస్ బదులు రెడ్ రైసే వాడండి. రెడ్ రైస్‌లో అన్ని సమస్యలకి మంచిది. అండ్ స్పెషల్లీ డయాబెటిస్ వాళ్ళకి చాలా మంచిది. అలాగా మనం రెడ్ రైస్ తక్కువ క్వాంటిటీ ఎక్కువ కర్రీ పెట్టుకొని తినడము. సో, బెండకాయ కూడా అద్భుతంగా పనిచేస్తది డయాబెటిస్‌కి. సొరకాయ, బీరకాయ ఎన్ని ఉన్నాయండి వెజిటబుల్స్. అసలు మీరు మెడిసిన్ త్రూ వెళ్ళొద్దు అనుకుంటే, అది కూడా ఇలా ప్రాపర్‌గా చేస్తున్నాను అనుకుంటేనే మనము మెడిసిన్ త్రూ వెళ్ళొద్దు. అది కూడా లైఫ్ స్టైల్‌ని ప్రాపర్‌గా అది కూడా మనం చెక్ చేస్తూ ఉండాలి. ఫ్రీక్వెంట్‌గా అరే! ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ బాగున్నాయి, పోస్ట్ లెవెల్స్ బాగున్నాయి. అప్పుడు మన డాక్టర్‌ని అప్రోచ్ అయితే మనం పెట్టుకుంటున్నాం మనం ఒకవేళ కొంతమంది ఇన్సులిన్ వాడుతుంటారు, కొంతమంది మెడిసిన్స్ వాడుతుంటారు. ఆ డోసెస్ తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు. ఎప్పుడైతే నార్మల్‌కి వచ్చేస్తాయో అప్పుడు మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నార్మల్‌కి వస్తది? మనం 1-2 మంత్స్ ఆర్ 3 మంత్స్ మన లైఫ్ స్టైల్‌ని మొత్తం మార్చుకొని మార్నింగ్ లేచాక మంచిగా యోగా చేయడం, రెడ్ రైస్ తినడము, బెండకాయ కర్రీస్ కానీ, బీరకాయ కర్రీస్ ఎక్కువ తీసుకోవడము, ఆకుకూరలు కూడా మునగాకు అద్భుతంగా పనిచేస్తది డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి. మునగాకుని పౌడర్ చేసుకొని మునగాకుని మజ్జిగలో కలుపుకొని తాగడం గానీ, లేదంటే మునగాకును రెగ్యులర్‌గా కూరల్లో గానీ, రసంలాగా చేసుకొని తినడం గానీ, ఇంకా చాలా ఉన్నాయండి. అసలు బేసికల్లీ మనం ఎక్కువగా మాట్లాడుకుంటే రెడ్ రైస్ ఒకటి, బెండకాయ ఒకటి, అండ్ దాల్చిన చెక్క. మీకు సినమన్ అంటారు కదా! ఇంకా అద్భుతంగా పనిచేస్తది. సో, దాల్చిన చెక్క అన్నిటికి డైజెషన్ ఇష్యూస్‌కి, కాన్‌స్టిపేషన్ ఇష్యూస్‌కి, నర్వ్ స్టిమ్యులేషన్‌కి, నర్వ్స్‌లో కొంతమంది సయాటికా, బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు కూడా అద్భుతంగా పనిచేస్తది. అండ్ స్పెషల్లీ డయాబెటిస్ గురించి మాట్లాడుకుంటే దాల్చిన చెక్క ముక్క, చిన్న ముక్క. మన నల్ల జీలకర్ర అంటారా? నల్ల జీలకర్ర అంటారు కదా! అది కూడా పావు స్పూను, పుదీనాకులు 10 ఆకులు. ఇవి మనం పొద్దున్నే ఒక గ్లాస్ నీళ్ళలో ఏసుకొని లైట్‌గా మరిగిచ్చి ఫిల్టర్ చేసుకొని పొద్దున్నే ప్లెయిన్ వాటర్ కొద్దిగా తాగి పరిగెడుతున్నా బ్రష్ అయ్యాక తర్వాత ఈ వాటర్. దాల్చిన చెక్క, పుదీనాకులు, నల్ల జీలకర్ర పావు స్పూన్ ఇవి వేసుకొని మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. ఇది స్పెషల్లీ ఈ రైనీ సీజన్ గురించి మాట్లాడుకుంటున్నాం. చాలా మంది అంటుంటారు నేను చాలా వీడియోస్ చేస్తుంటాను డయాబెటిస్ గురించి. డయాబెటిస్‌లో నేను చాలా రెమెడీస్ చెప్తుంటాను. కానీ సీజనల్ వైస్‌గా మారుతూ ఉంటది. ఇప్పుడు వర్షాకాలంలో మన వెదర్‌కి మన బాడీ అనేది కొద్దిగా డిఫరెంట్‌గా వెళ్ళినప్పుడు మనం ఈ ఇంగ్రీడియెంట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. అలా వేసుకొని లైట్‌గా మరిగించుకొని తాగి దాంతో పాటు మంచిగా రాగి జావ గానీ, జొన్న జావ గానీ, సజ్జ జావ గానీ జావలాగా చేసుకొని తాగడము. దాంట్లో కొన్ని పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా డయాబెటిస్ ఉండే వాళ్ళలో హై లెవెల్‌లో ఉంటే ఖచ్చితంగా మనకి నరాల తిమ్మిరి, బలహీనత వస్తది కదా! దాన్ని కంట్రోల్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తది ఫూల్ మకానా. తెల్లగా తామర గింజలంటారు. అవి జావలో వేసుకొని తినడం. లంచ్‌కొచ్చాక రెడ్ రైస్, ఎక్కువ కర్రీ, ఆకుకూర ఫ్రై. డిన్నర్‌కొచ్చాక రాగి దోస గానీ, జొన్న దోస గానీ, జొన్న రొట్టె గానీ ఇలాగ మనకి ఏది సూట్ అవుతదో అది తీసుకోవడం. కొంతమందికి రాగి తీసుకున్నా కూడా డయాబెటిక్ పెరుగుతూ ఉంటది. ఒక్కొక్క బాడీ ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటది. సో, మన స్వతహాగా మన బాడీకి తెలుసు మనం ఏం తింటుంటే కంఫర్ట్‌గా ఉన్నాము. జనరల్‌గా మనం మాట్లాడుకున్న టాపిక్ డయాబెటిస్ గురించి. కొంతమందికి డయాబెటిస్‌తో పాటు బీపీ ఉంటది. కొంతమందికి డయాబెటిస్‌తో పాటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంటది. సో, కొంతమందికి డయాబెటిస్‌తో పాటు కైండ్ ఆఫ్ ఇష్యూ ఉంటది. అలాంటి వాళ్ళకి మొత్తం డైట్ ప్యాటర్న్ మొత్తం మారిపోతది. ఇప్పుడు ఓన్లీ మనం పర్టిక్యులర్‌గా డయాబెటిస్ ఉండే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తాయి. చాలా మంది అంటుంటారు. మేము అది వాడడం వల్ల చాలా బాగా అనిపించింది మేడం. బాడీ చాలా ఫ్రీ అయింది. డయాబెటిక్ చాలా కంట్రోల్ వచ్చింది మాకు. అసలు మేము ఇప్పుడు మాక్సిమం మా లైఫ్ స్టైల్ మార్చుకున్నాం కాబట్టి మేము అసలు మెడిసిన్ లేకుండా ఉన్నాము. అని చాలా మంది మా దగ్గరికి వస్తుంటారు. ప్రాక్టికల్‌గా మేము చాలా మందికి డైట్ ప్యాటర్న్ చెప్పి, కొద్దిగా పంచకర్మ ట్రీట్మెంట్ చేయించి, వాళ్ళకి ప్రాపర్‌గా యోగా ప్రాక్టీస్ చేయించడం స్టార్ట్ చేశాక చాలా కంట్రోల్. వాళ్ళ మానిటర్ కూడా రెగ్యులర్‌గా చేస్తుంటాం కాబట్టి చాలా హ్యాపీగా వస్తుంటారు. కొంతమందికి కొద్దిగా టైం పడతది. అందరి బాడీ ఒకలాగా ఉండదు కదా! ఒక్కొక్క బాడీ ఒక్కొక్క తత్వానికి కలిగి ఉంటది కాబట్టి కొంతమందికి స్టార్ట్ చేసిన వితిన్ 1-2 వీక్స్‌కే ఇమ్మీడియేట్ రిజల్ట్ ఉంటది. కొంతమందికి ఇట్ విల్ టేక్ టైమ్ అంతే. ఎందుకంటే బాడీకి కొద్దిగా వ్యత్యాసం ఉంటది కాబట్టి. మనము పుదీనాకులు, మన నల్ల జీలకర్ర పావు స్పూన్ వేసుకొని మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగడము. దాంతో పాటు జావా తీసుకోవడము అండ్ మంచిగా రెడ్ రైస్ తీసుకోవడము. ఇలా కాంబినేషన్‌లో డిన్నర్‌కొచ్చాక జొన్న రొట్టె కానీ ఇలా తీసుకోవడం. ఇలా ప్లాన్ చేసుకోండి. 100% ఇది రెగ్యులర్‌గా చేసుకుంటూ, రెగ్యులర్ యోగా చేసుకుంటూ, టైంకి పడుకొని, మార్నింగ్ లేచాక మల విసర్జన ప్రాపర్‌గా టైంకి చేస్తే చేయండి. హెచ్‌బీ1సీకి 100% మీరు అంటే కొంతమంది అంటారు ఎన్ని రోజులు చేయాలి అని. హెచ్‌బీ1సీ అనేది 3 మంత్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్. సో, 3 మంత్స్ ప్రాపర్‌గా చేయండి. 100% షుగర్ లెవెల్స్ నార్మల్‌గా వస్తాయి. నేను ఒకటే అంటాను ఫస్ట్ కంగారు పడొద్దు. వయసుతో సంబంధం లేకుండా డయాబెటిస్ వస్తుందంటే ఫస్ట్ అదే మన లైఫ్ స్టైల్‌లో ఇబ్బంది ఉండడం వల్ల వచ్చిందని ఫస్ట్ మనం బిలీవ్ చేయాలి. దాన్ని కరెక్ట్ చేసుకుంటే ఎవరి అవసరం లేదు. మీకు మీరు ఓన్‌గా తగ్గించుకోవచ్చు డయాబెటిస్‌ని. కంగారు పడిపోయి మెడిసిన్స్, ఇన్సులిన్స్ అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే లైఫ్ స్టైల్ మార్చుకోలేకపోతున్నాం అన్న భయం ఉండేవాళ్ళు ఖచ్చితంగా మెడిసిన్ వాడాల్సిందే. మెడిసిన్ వాడాలి, ఇన్సులిన్ తీసుకోవాలి, రెగ్యులర్‌గా డాక్టర్‌ని అప్రోచ్ అవుతూ ఉండాలి.
లేదు లైఫ్ స్టైల్ మార్చుకుంటాము, రెగ్యులర్ యోగా చేస్తాము, టైంకి వాటర్ తాగుతాము, ఫుడ్ టైంకి తీసుకుంటాం. ఇలాంటప్పుడు కంగారు ఎందుకు? ఖచ్చితంగా మీరు ఎప్పుడు మానిటర్ చేసినా, ఎప్పుడు టెస్ట్ చేయించుకున్నా నార్మల్గానే వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఫస్ట్ కంగారు పడ్డం ఆపేసి మా దగ్గరికి ఎంతమంది వచ్చినా మేము ఒకటే చెప్తాం, డయాబెటిక్ని కంట్రోల్ చేయడానికి ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి వాళ్ళ డైట్ని బట్టి కొద్ది కొద్ది మార్పులు ఉంటాయి. ఇదే ఫాలో అవ్వాల్సి, ఇప్పుడు నేను చెప్పింది డయాబెటీస్ గురించి, ఒక్కొక్క బాడీలో ఇంకొన్ని కంప్లైంట్స్ ఉంటాయి, వాళ్ళకి ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బేసిక్ థింగ్ అందరికీ తెలిసిన విషయం ఇది. కాబట్టి ఇంకొన్ని యాడ్ చేసుకొని వాళ్ళ ప్రాపర్ డైట్ మనం ప్లాన్ చేసి ఇచ్చామనుకోండి ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. అండ్ మంచి లైఫ్ స్టైల్, టైంకి తినడము, రెగ్యులర్ యోగా చేసుకోవడము అద్భుతంగా పనిచేస్తుందండి. థెరపటిక్ యోగా అంటే ఇప్పుడు డయాబెటీస్కి కొన్ని ఆసనాస్ ఉంటాయి, అవి రెగ్యులర్గా చేసుకోవడం వల్ల ప్యాంక్రియాస్ స్టిమ్యులేషన్ ప్రాపర్గా ఉండి ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగుంటుంది, బాడీ యూటిలైజేషన్ కూడా బాగుంటుంది, కాబట్టి ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది. యోగా వల్ల 50 to 60% డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది. రిమైనింగ్ డైట్ వల్ల, మన మంచి లైఫ్ స్టైల్ వల్ల 100% పర్ఫెక్ట్ ఉంటాం. ఫస్ట్ కంగారు పడకుండా వచ్చిన లెవెల్స్ని యాక్సెప్ట్ చేసి లైఫ్ స్టైల్ని మార్చుకుంటే, సమస్య చేసేది డయాబెటీస్ కోసం, పోయే సమస్యలు అన్నీ పోతాయి. ఇంక్లూడింగ్ ఫ్యూచర్లో ఎప్పుడు క్యాన్సర్స్ రావు, పెద్ద పెద్ద చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పక్కన పెట్టండి, పెద్ద పెద్ద సమస్యలే రావు. మొత్తాన్ని లైఫ్ స్టైలే సెట్ చేసుకున్నాం కాబట్టి. బట్టి ఫస్ట్ ఇలా ఉంటే ఎన్నో రకాల సమస్యలు రాకుండా మన బాడీని మనం హెల్దీ వేలో చూసుకోవచ్చు. సో ఖచ్చితంగా హెల్దీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం.